ప్రతి చిన్నదానికి సిటీ స్కాన్స్ డాక్టర్స్ రాసేస్తుంటే అది మంచిది కాదు, సిటీ స్కాన్స్ ఎక్కువ చేయించుకుంటే అని చెప్తున్నారు గుండె ఊపిరితిత్తుల శస్త్రచికిత్స నిపుణులు డాక్టర్ చింతా ప్రభాకర్ రెడ్డి, గవర్నమెంట్ హాస్పిటల్ కర్నూలు. ఆయన చెప్తున్న పాయింట్ అంటే పాతకాలంలో అనవసరంగా ఎక్స్రే తీసుకుంటే క్యాన్సర్ వస్తుందని డాక్టర్లు చెప్పేవాళ్ళు. మరి ఇప్పుడు ఒక ఎక్స్రేలో ఎక్స్పోజ్ అయ్యే రేడియేషన్ కంటే సిటీ స్కాన్లో కొన్ని వందల రెట్ల ఎక్స్పోజర్ ఉంటుంది. అయినా ప్రతి చిన్నదానికి సిటీ స్కాన్ అనేది సాధారణంగా తీస్తున్నారు. చిన్న దగ్గు వచ్చినా కానీ, తుమ్ములు వచ్చినా కానీ చెస్ట్ సిటీ స్కాన్ అనేది కామన్గా తీస్తున్నారు. కడుపు నొప్పి వస్తే అబ్డామినల్ సిటీ స్కాన్ అనేది కామన్గా తీస్తున్నారు. నాడి బట్టి పరీక్షించి అవసరమైతేనే స్కాన్లు ఎక్స్రేలు తీసే సంస్కృతి కనుమరుగవుతుంది. ప్రతి దానికి పరీక్షలు అనేది కంపల్సరీ అయిపోయింది. వైద్యుల కంటే ముందుగా పేషెంట్లే మాకు ఆ స్కాన్ చేయండి అని డాక్టర్లను బలవంత పెట్టే రోజులు వచ్చేసాయి. అమెరికాలో కంప్యూటర్ టోమోగ్రఫీ సిటీ పరీక్షలు భవిష్యత్తులో 1,03,000 క్యాన్సర్లకు దారితీయవచ్చని, ఇది అన్ని కొత్త క్యాన్సర్ నిర్ధారణల్లో 5% ఉంటుందని ఒక కొత్త అధ్యయనం చెప్పడంతో కొంత ఆందోళన రేకెత్తించింది. అయితే ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో 2023లో మాత్రమే నిర్వహించిన 93 మిలియన్ల స్కాన్ల నుండి 1,00,000 కంటే ఎక్కువ క్యాన్సర్లు వస్తాయని అధ్యయన రచయితలు అంచనా వేస్తున్నారు. ఈ అధ్యయనం జామా ఇంటర్నల్ మెడిసిన్లో ప్రచురించబడింది. సిటీ స్కాన్ తీపించుకునే ముందు ఒకసారి ఆలోచించుకోండి అని సూచిస్తున్నారు. అత్యవసరమైతేనే సిటీ స్కాన్ చేయించుకోండి. మీరే స్కాన్ తీయమని వైద్యులకు సలహాలు ఇవ్వకండి. వైద్యులు సజెస్ట్ చేస్తేనే అత్యవసరమైతేనే స్కానింగ్ తీపించుకోండి అని చెప్తున్నారు.